Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు మైండ్ మీడియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ. రమణ ముప్పాల. ఈరోజు సెప్టెంబర్ 11, 2020. ప్రతి వారం రమణ ముప్పాళ్ళ గారితో నేను భాను మీ హోస్ట్ చేసే కరెంట్ అఫైర్స్ సమకాలీన అంశాల విశ్లేషణ కార్యక్రమం. రమణ గారు నమస్కారం. నమస్కారం అండి. సో ఈరోజు లాస్ట్ వీక్ చైనాది మీరు బ్రహ్మాండంగా చెప్పారు. తర్వాత ఏమైందంటే రాజ్నాథ్ సింగ్ గారు రష్యాకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు, అసలు ఏం జరిగింది అక్కడ? ఆ తర్వాత మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా చైనా వాళ్ళతో మళ్ళీ ఏదో సంబంధాలు నడుపుతున్నారు. చాలా జరిగాయి ఈ ఇష్యూలో. దాని గురించి ముఖ్యంగా మాట్లాడదాము ఈరోజు. ఆ తర్వాత లేటెస్ట్ ఏం జరుగుతుంది అన్నది. ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రపంచంలో. మేము చాలా విషయాలు శ్రోతలకు ఏంటంటే రకరకాల అంశాలపై మేము మాట్లాడుతుంటాం, కానీ చాలా ఇంపార్టెంట్వి ఇప్పుడు భారతదేశంలో ప్రతి మీడియా హౌస్ ఏదో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని తీసుకొని మొదలు పెడుతుంటుంది. ప్రస్తుతానికి చాలా ఛానల్స్ ఏవి మన సుశాంత్ సింగ్ రాజ్పూత్ పైన లేకపోతే కరోనా వైరస్ మీద మాట్లాడుతున్నారు. బట్ ఈ చైనా ఇష్యూ అన్నది చాలా గంభీరమైన సమస్య కాబట్టి దీని గురించి మేము కంటిన్యూ చేస్తున్నాము ఈ వారం. సో రాజ్నాథ్ సింగ్ గారి దౌత్యము ఆర్ సమ్ చర్చ అండ్ జయశంకర్ గారి దౌత్యము, వీటిపైన మొట్టమొదటగా మీకు రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడ అంటే విభిన్నమైనటువంటి వార్తలు వస్తున్నాయి. భారతదేశము చైనా వాళ్ళ యొక్క కొన్ని పీక్స్ని, మళ్ళీ మీరు చైనా వాళ్ళ పీక్స్ అంటే లేదా అది ఒకప్పుడు మనదే అంటారు మీరు, ఐ నో దాట్, భారతదేశం సంబంధించిందే అంటారు. వాటిని లాక్కుందన్న నేపథ్యంలో ఆయన రష్యాకి ఎందుకు వెళ్ళారు? ఆయన మాట్లాడదామని వెళ్ళారా లేకపోతే ఎవరన్నా వాళ్ళు పిలిచారా? అది మీ మొట్టమొదటి ప్రశ్న, చెప్పండి. ఆయన మాట్లాడదామని వెళ్ళారా, ఎవరైనా పిలిచారు? ఏంటండి అది? అంటే అది ప్రశ్నే కాదంటారా? ఎందుకు? వై? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని. అందులో చాలా సెంట్రల్ ఏషియన్ కంట్రీలు ఉంటాయి. రష్యా, చైనా, కిర్గిజిస్తాన్, కజకస్తాన్, అలానే ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిసి ప్రతి సంవత్సరం ఒక సమ్మిట్ మీటింగ్ జరుగుతుంది అన్నమాట. 2020లో జరిగింది, 2019లో జరిగింది. ఇది పెట్టింది అరౌండ్ 2002లో. ఓన్లీ ఒరిజినల్గా అది ఏంటంటే షాంఘై కోఆపరేషన్ అని చెప్పి చైనా, రష్యా, కొన్ని కంట్రీలు 4-5 కంట్రీలు కలిపి పెట్టుకున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ గుర్తులేదు. ఐ థింక్ ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్ ఉన్నాయనుకుంటా ఫస్ట్లో. తర్వాత ఇండియాని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, స్కో అంటారు. స్కోలో ఇవన్నీ పార్ట్ ఉన్నాయి. ఓకే. సో ఆ మీటింగ్ ఇది ఫస్ట్ ఏమో డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఇండియా యాజ్ ఏ మెంబర్ అటెండ్ అవ్వకుండా ఎలా ఉంటుంది? సో ఇది పార్ట్ ఆఫ్ దాని వల్ల వెళ్ళారు, కానీ ప్రత్యేకంగా చైనా గురించి ఏం వెళ్ళలేదు. ఎప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి యునైటెడ్ నేషన్స్ ఉందనుకోండి, అన్ని కంట్రీలు వచ్చి యునైటెడ్ నేషన్స్ సమ్మిట్కి వస్తాయి. అలానే బ్రిక్స్ మీటింగ్ అని జరిగింది అనుకోండి. బ్రిక్స్ అంటే ఏమిటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, అది అనమాట. బ్రిక్స్ మీటింగ్ జరిగింది అనుకోండి, దానికి వెళ్తారు. అలానే ఇప్పుడు సార్క్ మీటింగ్లను జరిగేవి ఇది వరకు, దానికి వెళ్తారు. ఇప్పుడు స్కో మీటింగ్ ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి, అనేక రకాల. ఆసియాన్ అన్న కంట్రీస్ మీటింగ్ ఉంటుంది, వాటికి వెళ్తారు. కాకపోతే ఏమవుతుందంటే మనం ఇప్పుడు మన ప్రోగ్రాంలో కరెంట్ అఫైర్స్ అని పెట్టుకున్నాం. కరెంట్ అఫైర్స్లో ఏది ఇంపార్టెంట్ అయితే దాని గురించి మాట్లాడుకోవట్లేదు మనం. సిమిలర్లీ ఏమవుతుందంటే ఈ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు ఇండియాకిను చైనాకి మధ్య ఉన్న స్కిర్మిష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అందరూ దాని మీద ఫోకస్డ్గా మాట్లాడుతూ ఉంటారు. అంతే తప్పితే ఈ మీరు ఫస్ట్లో నన్ను అడిగినట్టు రష్యా వాళ్ళు రా అంటే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోలేదు. నాకు భయం వేస్తోంది బాబోయ్ అని చెప్పి పరిగెత్తుకుంటూనే వెళ్ళలేదు. అవి ఎక్కడ మాటలు సార్ అవన్నీ అసలు ఈ రోజుల్లో? ఓకే. సో మీరు చెప్పింది ఏంటంటే ఈ స్కో మీటింగ్కి వెళ్ళి అక్కడ చైనాతో మాట్లాడారు, అందరితోటి మాట్లాడారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అది మల్టీలేటరల్ ఆర్గనైజేషన్. అందులో రష్యా, ఇండియా, అమెరికా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ అన్నిటితోటి మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే గొడవ ఒక పక్కన జరుగుతోంది కాబట్టి ఫోకస్ అంతా ఇండియా, చైనా మీద ఉంటుంది అందరికీ కూడా అన్నమాట. మీరేం వాళ్ళ ఇప్పుడు ఒక ఐదుగురు
ఫ్రెండ్లీ కంట్రీస్ ఉన్నాయండి, అందులో ఇద్దరు కొట్టుకుంటున్నారు. మిగతా వాళ్ళందరికీ టెన్షన్లు ఉంటాయి కదా, మాకేమవుతుందని. ఎందుకంటే దౌత్యంలో ఎకనామిక్స్, డిఫెన్స్ అనేవి ఇప్పుడు కీ ఇవాళ రోజున అన్నమాట, కీలకమైనవి. ఆ కీలకమైన వాటిలో రెండు పెద్ద దేశాలు కొట్టుకుంటున్నాయి, చిన్న దేశాలు కూడా కాదు ఇవి. ఏదో ఎక్కడో ఎవరికి సంబంధం లేని రెండు దేశాలు కొట్టుకుంటే అది కాదు. మోస్ట్ ట్రేడ్ అండ్ వెల్ఫేర్ వీటిలన్నింటిలో వరల్డ్లో టూ న్యూక్లియర్ పవర్స్ మధ్య ఉన్న స్కిర్మిష్ అది. సో అందుకని ప్రతి ఒక్కరికి దాని మీద ఫోకస్ ఉంటుంది. సో రష్యాతో మాట్లాడుకున్నాం, రష్యాతోటి చాలా ఎప్పటి నుంచో ఇండియాకి అది చాలా పెద్ద సంబంధం. అది దాన్ని తొందరగా తెంచుకునేది కాదు, అది తెంచమన్నా తెగేది కాదు. సో అదొకటి. మరి చైనాతోటి కూడా మరి ఎంగేజ్ చేస్తాం మనం. ఏంటి చైనాతోటి ఇప్పుడు బార్డర్లో గొడవ జరిగింది కదా అని చెప్పేసి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏం కట్ చేయలేదు కదా. సో అందుకని చైనాతోటి కూడా మాట్లాడాం. సో బేసికలీ అది అట్లా దాని గురించి వెళ్ళారు అండ్ తర్వాత అలా మాట్లాడుకున్నారు. డైరెక్ట్గా మాట్లాడారు చైనా వాళ్ళతోటి. ఏమని చెప్పారంటే చైనా వాళ్ళతోటి, నేను మొత్తం డీటెయిల్డ్ చెప్పాలంటే మనకి 2-3 గంటలు వెళ్తుంది. సింపుల్ సమ్మరీలో చెప్పాలంటే క్లుప్తంగా, మీకు మాకు మధ్య ఉన్న రిలేషన్షిప్స్ బార్డర్లో చేస్తున్న స్కిర్మిష్ వేరుగా, బిజినెస్ వేరుగా జరగవు. మేము రిలేషన్షిప్ అంటే మొత్తాన్ని సింగిల్ ప్యాకేజ్ కింద చూస్తాం. ఒక పక్కనేమో ఇక్కడ కొట్లాడుకుంటూ క్యాజువాలిటీస్ అవుతూ, ఇంకో పక్కనేమో మిగతా వాళ్ళు చేతులు కలిపేసుకుని డిఫెన్స్ వేరే ట్రేడ్ అవన్నీ అయిపోవాలంటే కుదరదు అని చెప్పారు. వెరీ స్ట్రిక్ట్గా చెప్పారు. అది డిఫెన్స్ మినిస్టర్ చెప్పింది. అంటే ఒకవేళ అది ఆ గొడవలు ఆపకపోతే ట్రేడ్. సో దీంట్లో ఏంటంటే వాళ్ళు మన టిక్ టాక్ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా చైనా, అవేముంది అండి మొత్తం కలిపి ఫస్ట్ నుంచి చివరికి వస్తే ఆల్మోస్ట్ 200 యాప్స్ బ్యాన్ చేసాం. చాలా చోట్ల ట్రేడ్ కట్ చేసాం వాళ్ళతోటి. ఇండియా అమెరికా చైనా ట్రేడ్ చాలా కట్ అయింది. అవన్నీ మనం లాస్ట్ టైం ఒకసారి మాట్లాడుకున్నాం. చైనా వాళ్ళు అడిగింది ఏంటంటే వాటిల్ని కలపకుండా ఏమైనా చేయగలవా అని అడుగుతున్నారు వాళ్ళు. తమ్ముడే పేకాటే ఉంచుదామా అని అడుగుతున్నారు. ఓకే, సెపరేట్ గా పెడదాం అంటున్నారు. అదే మన వాళ్ళు ఒప్పుకోవట్లేదు. యూ నీడ్ టు డిసెంగేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ లోంచి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ తగ్గించు. అది మాకు వెరిఫైయబుల్ ట్రస్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే నువ్వు చేసే వాటి మీద అసలు మాకు నమ్మకమే లేదు. ఏం సంతకం పెట్టినా పనికి రావట్లేదు. అన్ని లాస్, అన్ని అగ్రిమెంట్స్ 1991 నుంచి ఇప్పటి వరకు ఉన్నవన్నీ బ్రేక్ చేసేసావు. సో మాకు మీ మీద నమ్మకం లేదు. నమ్మకం కుదరటానికి నువ్వేం చేస్తావు? నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు చెప్పు, నమ్మకం కుదరటానికి. అప్పుడు మాట్లాడుకుందాం మిగతా మాటలన్నీ. అది అక్కడ థ్రస్ట్ ఆఫ్ ద స్పీచ్ ఏంటంటే. మంచిగానే మాట్లాడతారు కదా, మాట్లాడినప్పుడు ఏది ఒప్పుకోలేదు ఇండియా వాళ్ళతోటి. ఫస్ట్ ఏంటంటే ట్రస్ట్ క్రియేట్ చేసి అసలు మిమ్మల్ని ఎలా నమ్మాలి, నమ్మకం కుదిరేటట్టు నువ్వేం చేస్తావు, ఆ తర్వాత చూసుకుందాం మిగతా అని. కానీ ట్రేడ్ అది నమ్మకం కుదిరే వరకు పోనీ ట్రేడ్ ఎందుకు ఆపాలి అంటే దానికి దీనికి సంబంధం ఉంది. రిలేషన్షిప్ అనేది 2 కంట్రీల మధ్య హోల్ ప్యాకేజ్. ఓ పక్కన ఒక సోల్జర్స్ని చంపుకుంటూ, ఇంకో సైడ్ ఏమో షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ ట్రేడ్ చేసుకోవడం కాదు అని చెప్పారు. సో క్లారిటీ ఇచ్చి వచ్చారు. ఇది ఇట్లా నడిచేది కాదు. ఓకే, మరి రాజ్నాథ్ సింగ్ గారి గురించి చెప్పింది. రాజ్నాథ్ సింగ్ మాట్లాడింది ఏంటంటే అక్కడ చైనీస్ డిఫెన్స్ మినిస్టర్ తోటి. కాబట్టి అదే ఒక డిఫెన్స్ మినిస్టర్ నుంచి ఇంకో డిఫెన్స్ మినిస్టర్ కి చైనీస్ డిఫెన్స్ మినిస్టర్ వై ఫెంగ్హే. కానీ అంటే వాళ్ళు అడిగింది మరి బిజినెస్ అడిగారా, లేకపోతే ఇప్పుడు ఈ వాట్ ఎవర్ వార్తలు మనం విన్నదాని ప్రకారం ఏంటంటే వాళ్ళు 8 ఫింగర్లలో ఇంకా 3 వరకు వాళ్ళ అధీనంలో ఉంటే మన వాళ్ళు వెళ్ళి ఇంకొక 6-7 దాదాపు 10 సుమారుగా కొండల పైన వెళ్ళి కూర్చున్నారని. 10 కాదు, లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం 5 పేర్లు మొత్తం కలిపి. ఏ పీక్ ఉంటే ఆ పీక్ మీద ఉన్నారు. 30 కొండల పైన ఉన్నారు ఇప్పుడు. నేను మీకు లాస్ట్ టైం చాలా క్లియర్ గా చెప్పాను, వాళ్ళు ఇంకేం పీకలేరు, పెద్ద యుద్ధం చేస్తే పీకలేరు అనే పదం వాడారులేండి మీరు. కానీ అంటే ఇప్పుడు ఈ సంబంధాలు జరిగినప్పుడు వెనక్కి పొమ్మని ఉందా, లేకపోతే సరే దాన్ని పక్కన పెట్టేసేసి ఓన్లీ
ఈ వెబ్ బేస్డ్ ఈ బిజినెస్ అంటే చైనా మీరు ఆ టిక్ టాక్ వాటితో కన్ఫ్యూజ్ అవ్వకండి, అది చాలా స్మాల్ పార్ట్ ట్రేడ్ లో. ఈ యాప్స్ అనేవన్నీ అవి మనకేంటంటే మనం అంతా సోషల్ మీడియా వాళ్ళం అయిపోయి అబ్బో టిక్ టాక్ తీస్తారు, అబ్బో ఇది తీసారు, వాటికంటే చాలా పెద్ద పెద్దవి కొట్టేశారు మన వాళ్ళతో ట్రేడ్. వాళ్ళ టాయ్స్ వద్దని, వాళ్ళ రోడ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లు వద్దని, ఈ టైప్ లో వెళ్ళిపోయింది అది. సో ఇప్పుడు వాళ్ళు అడిగింది అవి కానీ ఇప్పుడు మీరు చెప్పిన 30 కొండల పైన నుంచి దిగమనే అడగట్లా. వాళ్ళు చాలా మటుకు చెక్మేటెడ్ పైకి చెప్పాలంటే కరెక్ట్ గా అన్నమాట. వాళ్ళు మధ్య మధ్యలో కొన్ని టైప్ ఆఫ్ ఇండికేషన్స్ ఇస్తున్నారు. 1959 లైన్ ఒప్పుకుందామా అని అడిగారు ఇండైరెక్ట్ గా. 1959 లైన్ మీరు గుర్తుంచుకోండి, ఈ వర్డ్ మళ్ళీ మళ్ళీ మీరు మర్చిపోతారు, నేను చెప్తుంటే లాస్ట్ టైం కూడా మర్చిపోయారు. 1962లో వాళ్ళు ఆక్యుపై చేసింది వేరు, 1959లో లైన్ వేరు. 1959లో యాక్చువల్లీ చాలా లోపలికి ఉండేది, అక్షయ్ చిన్ లోపలికి ఉండేది లైన్ అన్నమాట. పోనీ దాన్ని యాక్సెప్ట్ చేసుకుందామా లైన్ ఆఫ్ కంట్రోల్ కింద అని అడుగుతున్నారు. మన వాళ్ళు అదేం లేదంటున్నారు. ఇప్పుడు అసలు మన వాళ్ళు చాలా మారిపోయారండి. ఇంతకుముందు ఏమన్నారు, గాల్వాన్లో జరిగినప్పుడు మే టైంలో ఎలా ఉందో అలా ఉండాలి ఫోర్సెస్ అటు ఇటు, మేలో నీ ఫోర్స్ ఎక్కడుందో నువ్వు అక్కడికి వెళ్ళిపో, నా ఫోర్స్ ఎక్కడుందో నేను అక్కడికి వెళ్తాను అన్నారు. ఇప్పుడు అసలు మే గురించి మాట్లాడట్లేదు, అది ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు మన చదివే వాళ్ళందరూ. ఇండియా మే అనే మాట అనట్లేదు, మే 2020కి వెళ్ళిపోదాం అని అసలు అనట్లేదు ఇండియా. ఇప్పుడు ఎందుకు అనట్లేదు అంటే ఇంకా పూర్వం ఎప్పుడో వాళ్ళు 1963 మన వాళ్ళు చాలా పైకి వెళ్ళిపోయారు, అన్ని కొండలన్నీ ఎక్కేసి ఇంకెందుకు అడగటం, మేము అసలు మీ దేశంలోకే వచ్చేయగలం, మాకేం మే అక్కర్లేదు, మేము ఎప్పుడే మాకు ఇప్పుడు మీరేం చేశారు అవన్నీ మేము చేయగలం. ఇప్పుడు 5 అడుగులకు ముందుకు రావటం, మాట్లాడుతూ ఉండగా 2 అడుగులు వెనక్కి సరే ఇక్కడ ఉంటానులే అంటే ఇవి మీరు చేసింది 1962 నుంచి 2020 వరకు. మేము మిమ్మల్ని 1962 ఏరియా వరకు తీసుకెళ్ళిపోవడమే కాకుండా ఇప్పుడు కొండలన్నిటి మీద నుంచుని ఉన్నాం. ఇంకా మాకు అసలు మే తోటి సంబంధం ఏముంది, మే 2020కి ఎందుకు వెళ్ళాలి? ఏమో 1947కి వెళ్ళిపోగలమేమో మేమంతటా మేమే. అసలు ఇది నెగోషియేషనే లేదు, ఇంకా మీకు మాకు నెగోషియేషనే లేదని చెప్పేశారు. అసలు అనట్లేదు కానీ అది వాళ్ళు చెప్తా అసలు మే అనే మాట మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇండియా కూడా ఏం చేసిందంటే నీ ఒక్కడికే వచ్చాయి ఈ పని, ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళటం, అదే పిచ్చివాగుడు వాగుతూ కబుర్లలో పెట్టేసేసి 1-2 అడుగులు ముందుకు వచ్చి 1 అడుగు వెనక్కి వెళ్ళటం, ఈ చీప్ టైప్ బార్డర్ సలామీ స్లైసింగ్ నువ్వు చేసే పని మేము కూడా చేయగలం. సో ఇప్పుడు ఇన్నాళ్ళు మేము ఫస్ట్లో చెప్పాను గొడవ అవ్వకముందు మే స్టేట్కి వెళ్ళిపోదాం కామ్ గాని వినలేదు. సరే అన్ని కొండలు నేను ఆక్యుపై చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఇప్పుడు మీరు చెక్ మేట్ అన్నారు, అంటే ఎవరు పావులు కదపట్లేదు, ముందుకెళ్ళట్లేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చైనా వాళ్ళు గనక అంటే ఇది ఎట్లా ఉంది అంటే నేను శ్రోతల కోసం క్లారిఫై సింపుల్ గా చెప్పాలంటే, ఒకవైపు నువ్వు నావి 2 ఎకరాలు లాక్కున్నావు, అందులో 1 ఎకరం వెనక్కి ఇచ్చావు, ఇంకో ఎకరం కూడా నాదే అంటే వెనక్కి ఇవ్వట్లేదు. అలాగా అని చెప్పేసి నేనేం చేశాను, వేరే చోట ఇప్పుడు మీకు మాకు మధ్యలో ఎన్నో వందల వేల కిలోమీటర్ల బార్డర్ ఉంది కాబట్టి సుమారు మొత్తం కలిపి 4000 కిలోమీటర్ల బార్డర్ వాళ్ళది, మంది 4000 కిలోమీటర్లు. ఇంకో చోట నేను ఒక 30 ఎకరాలు లాక్కున్నాను. ఇప్పుడు 30 ఎకరాలు లాక్కోవడం కంటే ఉదాహరణగా చెప్తున్నారు మీరు. ఇప్పుడు దీంట్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంటదంటే, ఇన్ని రోజులు భారతదేశం అడిగింది బాబు ఆ 2-3 మిగిలినవి కూడా ఇచ్చేయండి, ఆ ఫింగర్స్ అయిపోద్దని వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ భారతదేశం లాక్కుంది దీంట్లో, కానీ అది క్లారిటీగా రావట్లేదు. మీడియాలో ఇది క్లియర్ గా చెప్పట్లేదు. మీడియాలో ఫస్ట్ ఏంటంటే, నేను కరెక్ట్ గా చెప్తాను, మన మీడియా అంతా కూడా నేను లాస్ట్ టైం అంతకు ముందు చెప్పినప్పుడు కూడా మీకు చెప్పాను, అమ్మో చైనా వామ్మో చైనా మోక ఎక్కువ ఉన్నారు, భయపడే బ్యాచ్. అసలు వాళ్ళకి అదొక మిత్ అన్నమాట, చైనా ఇండియా ఏమీ చేయలేదు అనేది. ఇది ఒక మిత్ మీద వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనుకుందాం. ఇప్పుడు కానీ చైనా వాళ్ళు ఈ సిచ్యువేషన్ నేను చెప్పిన దాంట్లో, ఇప్పుడు నువ్వు 2 ఎకరాలు లాక్కుంటే మేము 30 లాక్కున్నాం అన్న ఈ దీంట్లో వాళ్ళకి వెనకన్నా పోవాలి. వాళ్ళు ఇంకా ఊకే గమన కూర్చొని సరే వాళ్ళు లాక్కుంటే లాక్కున్నాడులే, తర్వాత ఎప్పుడున్న కొడదాం వాడిని అనుకోవడము అంటే కామన్ సెన్స్. ఇవి పేరుకి ఇంటర్నేషనల్ అఫైర్స్, భయంకరమైన దౌత్య సంబంధాలు, కానీ కామన్ సెన్స్ తో చూస్తే ఏంటంటే వాళ్ళు ఐదర్ ఊరికే అన్న కూర్చో, లేకపోతే ఇట్టా చేస్తాడు అని చెప్పేసి ఇంకా భారీ ఎత్తున వాళ్ళు ఆల్మోస్ట్ యుద్ధానికి దిగాలి.
యుద్ధానికి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ పరిస్థితి చాలా కరెక్ట్ గా చెప్పాలంటే చాలా అధ్వానంగా ఉంది వాళ్ళ పరిస్థితి అన్నమాట. అంతకంటే అధ్వానం ఇంకెవరికి ఉండదు. వాళ్ళకి పెద్ద యుద్ధం చేయటం అసలు వాళ్ళకి ఇష్టం లేదు మొదటి నుంచి కూడా. చిన్నగా వచ్చి యుద్ధం చేస్తే ఇప్పుడు ఆల్రెడీ కరోనాతో అలా కాదు, వాళ్ళకి యుద్ధం చేయటానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఒక నిమిషంలో అన్నమాట. రెండోది ఏంటంటే, అదేదో ఎలుక పాము టైప్లో చప్పు చాపిడి లేకుండా వచ్చేసేసి ఆక్యుపై చేసుకుని ఆడ కూర్చోవడం అనేది వాళ్ళకి చుట్టూరా అలవాటైపోయింది. దాన్ని ఎదిరించకుండా వదిలేయటం అనేది ఆ చుట్టూరా ఉండే దేశాలు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి వదిలేసాయి, ఇండియా కూడా అన్నమాట. సో ఫైనల్లీ ఇండియాలో ఏం చేశారంటే, భారతదేశం వాళ్ళు ఇది మటుకు ఇంకా ఆపాలి అని పెట్టుకున్నారు అన్నమాట. ఆపాలి అని పెట్టుకుని ఇండియా వాళ్ళు కూడా రోడ్లు వేయటం మొదలెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు ఏంటంటే బార్డర్ అండ్ సో కాల్డ్ బార్డర్ ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు వేయటం మొదలు. అది కూడా ఏంటంటే టాక్టికల్గా ఎక్కడికి వేస్తే మనకి లాభం ఎక్కువ ఉంటుంది అనే చోటకి రోడ్లు వేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇంక ఇది పని చేయదు, ముందు రోజుల్లో పని చేయదు. ప్లస్ వాళ్ళు వేసుకుంటున్న సీపెక్ అని ఒకటి ఉంది అన్నమాట, అది పాకిస్తాన్లోంచి వేసుకునేది. దానికి కూడా దెబ్బ కొడుతుంది ఇండియా వాళ్ళు చేసేది. సో ఇప్పుడే ఏదైనా చేసేయాలి, ఈ చుప్చాప్గా వచ్చేసి లోపలికి చేరిపోవడం అని అనుకుని మొదలెట్టినప్పుడు గాల్వన్లో ఉండగానే మన వాళ్ళు చెప్పారు, మీరు ఇది పద్ధతి కాదు, మే లెవెల్ ఫోర్స్ మేలో ఏ టైప్లో ఉందో, ఏప్రిల్ మేలో ఎలా ఉందో మన ఫోర్స్ లెవెల్స్ ఎల్ఏసీలు ఆ టైప్కి వెళ్ళిపోతే మంచిది అని చెప్పారు. వాళ్ళు వినలేదు. నువ్వు నాకు చెప్పండి, నీకంటే పెద్ద దేశం అది ఇది అనుకున్నారు, పొగరు. మన ఇండియాలో ఉండే మీడియా మీరు చెప్పినట్టుగా ఇంకేముంది చైనా వచ్చేసింది, ఇంకేముంది చైనా ఆక్యుపై చేసిందని ఒక టైప్లో చంకలు ఎగరేసుకునే టైప్లోనే చేశారు చండాలంగా అన్నమాట. వాట్ ఎవర్ అన్నమాట, వాళ్ళు ఏదైనా చేసుకొనివ్వండి. భారతదేశం మటుకు ఏం చేసిందంటే, ఇలా కాదు ఇది జరగకూడదు అని చెప్పి ఫోర్సెస్ని పెంచేసేసి ప్లాన్గా ఎక్కడెక్కడ ఆక్యుపై చేస్తే, పీక్స్ కానీ అలాంటివన్నీ ఎక్కడెక్కడ ఆక్యుపై చేస్తే చైనా ఇంకా ముందుకి అడుగు వేసే అవకాశం లేకుండా ఏం చేయాలి అని చూసుకుని అన్ని చోట్ల ఉండే వ్యాంటేజ్ పాయింట్స్, రిడ్జెస్, పీక్స్ అన్నీ ఆక్యుపై చేసి పెట్టుకుంది. ఇప్పుడు ఎట్లా తయారైందంటే, వాళ్ళవి ఇదివరకు వాళ్ళు ఉన్న ఆ ప్యాన్సాంగ్ షోలో ఉండే 8 ఫింగర్స్లో ఎవ్రీ ఫింగర్ ఇంక్లూడింగ్ 8th ఫింగర్ కూడా వాళ్ళకి ఏం లేదు, ఆర్టిలరీ రేంజ్లోకి వచ్చేసాయి అవన్నీ. వాళ్ళకి ఒకటే అవకాశం ఉంది ఇప్పుడు, పెద్ద యుద్ధం చేయాలి. ఆ పెద్ద యుద్ధం కూడా నమ్మకం లేని ఇక్కడ ఓకే. సో ఈవెన్చువల్లీ మీరు చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఇప్పుడు యుద్ధానికి వాళ్ళు ఇంకా దిగాలి, ఇంకా దీనికన్నా మన వాళ్ళు చేసిన దానికన్నా పెద్ద చేయాలి ఇప్పుడు. అది ఇప్పుడు దీంట్లో దాన్ని కొంచెము లెటస్ టేక్ ఏ క్విక్ బ్రేక్ ఇప్పుడు. ఎందుకంటే ఇది ఎందుకు వెళ్ళాడు రాజ్నాథ్ సింగ్ గారు, ఏం మాట్లాడారు, అసలు ఏం జరిగింది, ఎట్లా చెక్ మేట్ అయింది అన్నది చెప్పుకున్నాం ఇప్పటికి. తర్వాత జయశంకర్ గారు కూడా విదేశాంగ మంత్రి వెళ్ళారు. ఆయన ఎందుకు వెళ్ళారు అండ్ ఈ యుద్ధము ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తే వాళ్ళకు ఉన్న లాస్లు ఏంటన్నది బ్రేక్ తర్వాత ఒకసారి అది మాట్లాడుకుని చివరిగా జయశంకర్ గారిది అండ్ కరెంట్ సిచ్యువేషన్ మాట్లాడదాము. తప్పకుండా. శ్రోతలు, మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, సెప్టెంబర్ 11, 2020 షో. బ్రేక్ తర్వాత కలుద్దాం. నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, సెప్టెంబర్ 11, 2020 షో. రమణ గారు, వెల్కమ్ బ్యాక్. నమస్కారం అండి. సో చిన్న బ్రేక్, దెన్ మీరు ఇందాక ఏంటంటే ఇటు అటు కానీ చెక్మేట్లో పెట్టారు భారతదేశం ఇప్పుడు ఈ 30 పీక్లని ఆక్యుపై చేసిన తర్వాత అన్నారు చైనా పైన. ఇప్పుడు యుద్ధం చేయాలంటే వాళ్ళు అంటే ఎంత కష్టపడాలి, అఫోర్డ్ చేయగలుగుతారా? డబ్బులు అయితే ఉంటాయండి వాళ్ళకి, పెద్ద కంట్రీ, ఇట్స్ ఎ రిచ్ కంట్రీ. ఇప్పుడు ఇదివరకుట్లాగా కాదు. డబ్బులు ఉన్నంత మాత్రాన యుద్ధం చేయగలుగుతారా అనే దానికి అసలు మీనింగ్ లేదు. ఎందుకంటే డబ్బులు ఉన్న కంట్రీలు అంటే ఇప్పుడు సౌదీ అరేబియాకి కూడా డబ్బులు ఉన్నాయి, ఇరాక్కి బాగా డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉంటే ఖతార్కి బాగా డబ్బులు ఉన్నాయి, కువైట్ దగ్గర డబ్బులు ఉన్నాయి.
అలా అని కాదు, అది వాటితో నేను కంపేర్ చేయకూడదు చైనాని. యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే చైనాకి మిలిటరీ మంచి మిలిటరీ ఉంది, చాలా గట్టి మిలిటరీ ఉంది. అండ్ మిలిటరీ అండ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ చెప్పాలంటే వరల్డ్లో నెంబర్ 1, అది అందరికీ తెలుసు. అలా అని చెప్పేసేసి ఎక్కడ పడితే అక్కడ నేను యుద్ధం చేసేయగలను అని అనుకోవటం రాంగ్. ఇది మళ్ళీ డీటెయిల్డ్కి వెళ్ళక్కర్లేదు, మనం లాస్ట్ 2 సార్లు చెప్పుకున్నాం మనం గురించి మాట్లాడాము. అది ఎంత జాగ్రఫీ ఇవన్నీ పనికిరావండి, వాళ్ళు చేయలేరండి అని చెప్పాను. కాకపోతే ఒకటి, వాళ్ళు చాలా పెద్ద యుద్ధం చేయాలి. చాలా పెద్ద యుద్ధం అంటే సో ఇప్పుడు క్లారిటీ ఏంటంటే ఏదో చిన్న చిన్నగా మళ్ళీ ఇంకో చోట 10 ఎకరాలు లాక్కోవడం ఆ పని అయిపోయింది, ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు చేస్తే ఇంకా పెద్దది దిగాలి, బరిలోకి రావాలి. పెద్దదంటే ఎలా చేయాల్సి ఉంటుందంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్, వాళ్ళ మిజైల్స్, వాళ్ళ సబ్మెరైన్స్, వాళ్ళ షిప్స్ అన్నీ తీసుకుని మూకమ్మడిగా వచ్చి ఒక యుద్ధం చేయాలి వాళ్ళు. అంటే ఇప్పుడు మన నేవీ ఫోర్సెస్లోకి వెళ్ళి ఇండియన్ నేవల్ అసెట్స్ని కొట్టడం, లేదా నేవీ తోటి స్పీడ్గా వచ్చేసేసి మన ఎక్కడ పడితే అక్కడ విశాఖపట్నం, మెడ్రాస్ ఇట్లాంటివన్నీ కొట్టేయటం, పైనుంచి వాళ్ళు బ్యాలిస్టిక్ మిజైల్స్ పంపించేసేసి డైరెక్ట్గా ఢిల్లీ మీద ఎక్కడ పడితే అక్కడ వేసేయటం, ఇంకా చెప్పాలంటే అక్కడ ఎయిర్ ఫోర్స్ని వాడి చేయాలని అనుకోవాలి. అలా చేయడానికి రెడీ అవ్వాలి వాళ్ళు. కానీ అలా వాళ్ళు ఒక్కలే చేయగలరా? ఇండియా చేయలేదా? ఇండియాకున్న వాటితోటి. సో పెద్దది 2 పెద్ద దేశాల మధ్య పెద్ద యుద్ధం కాబట్టి అది ఎవరు వాటి వైపుకి వెళ్ళరు, ఎవరు గెలుపు ఉండదు అందులో, ఇద్దరు ఓడిపోవటమే జరుగుతుంది. ఇన్ ద ఎండ్ ఏముంటుందండి, చైనా యొక్క ఎకానమీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇండియాకి బయటికి చెప్పరు, కానీ ఇండియా వాళ్ళు ఎంత ఉంది ఏముంది అనేది, న్యూక్లియర్ వెపన్స్ ఇండియాలో తయారయ్యే ఫిజైల్ మెటీరియల్ నుంచి కనుక వెనక్కి మీరు దాన్ని సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే, హిరోషిమా నాగసాకిలో పడ్డ బాంబు సైజు గుర్తుంది కదా, అలాంటివి మన వాళ్ళు సంవత్సరానికి 240 బాంబుల్ని తయారు చేయగలరు. ఓ బాయ్. అంటే ఏంటంటే పూర్తిగా ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేయగలిగే అన్ని బాంబులు ఇండియాలో తయారవుతాయి, ఉన్నాయి. అది సంవత్సరానికి తయారవుతున్నాయి. అలాంటిదే అంతకంటే ఎక్కువ చైనాలో కూడా తయారవుతాయి. సో వీళ్ళిద్దరూ కలిసి ఆ టైప్లో బ్యాలిస్టిక్ మిజైల్స్ తోటి కొట్లాడుకోవడం అంటే సర్వనాశనం అది. సో ఎవరు ఆ సైడ్కి వెళ్ళరు, ఉన్నాయి క్యాపబిలిటీస్ ఉంటాయి, కానీ ఆ సైడ్కి వెళ్లకుండా ఏం చేయాలని చూసుకుంటారు. అందుకని ఏమవుతుందంటే అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ సైడ్కి వెళ్లకుండా ఏం చేయగలుగుతాము అని ఆలోచించుకున్నప్పుడు పవర్ ప్రొజెక్షన్స్లో వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, నేను చెప్పినట్టు ఈ దొంగదారిలో వచ్చి 2 ఎకరాలు ఆక్యుపై చేసి 1 ఎకరం వెనక్కి వెళ్ళటం. అది ఇప్పుడు చెక్మేట్ అయిపోయారు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు పెద్ద యుద్ధం నిజంగా చేస్తారా ఇండియా తోటి? చేయలేరా? అది ఇప్పుడు దాని గురించి నేను ఇంకోటి చెప్తాను, చేయలేరంటాను. నేను ఎందుకు చేయలేరో చెప్తాను మీకు. వాళ్ళకి మంచి చలి కొండల మీద ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ ఆర్మీ వాళ్ళని 40 రోజులు 50 రోజులు ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ వాళ్ళకి అసలు అక్యుములేటైజేషన్ లేదు నా అసెస్మెంట్ ప్రకారం అన్నమాట. రెండోది ఏంటంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చాలా ఉందని నెంబర్స్ చెప్పుకోవడానికి పనికొస్తుంది. వాళ్ళకి మన ఇండియాని ఎటు సైడ్ నుంచి ఎయిర్ ఫోర్స్ తోటి కొట్టాలన్న, ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడ వరకు టిబెట్లో వాళ్ళకి చాలా తక్కువ ఎయిర్ బేస్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లడక్ సైడ్ కొట్టడానికి చాలా కష్టం వాళ్ళకి. అది లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ డీటెయిల్ కావాలంటే మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఏరోప్లేన్లని హాఫ్ ట్యాంక్ ఫిల్ చేసి రావాలి అన్నమాట. మన ఎయిర్ డిఫెన్స్ వాళ్ళు అన్నిటినీ తప్పించుకుని వస్తాయి అవి. ఎన్ని ఏరోప్లేన్లు చెప్పాలంటే అంత ఈజీగా. ఇంకోటి సరే, నేవల్ పవర్ చాలా బాగుంది అనుకుందాం. నేవల్ పవర్ వాళ్ళకి చాలా బాగుంది అనే చాలా చాలా అగ్రిమెంట్లు జరిగాయి. క్వాడ్, ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, అదొకటి ఉంది ఇప్పుడు అగ్రిమెంట్. అలానే ఇండియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా రెండో అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు ఇండియా, ఇజ్రాయెల్ ఒక అగ్రిమెంట్ ఉంది. మళ్ళీ అట్లానే మనకి ఇప్పుడు వీళ్ళతోటి ఇరాన్ వాళ్ళతో అగ్రిమెంట్ ఉంది. అందరికీ ఏంటంటే ప్రస్తుతము ఈ కోవిడ్ జరిగినప్పటి నుంచి చైనా మీద అందరికీ కూడా చైనాని కంట్రోల్ చేయాలి, చైనాని తగ్గించాలి అనే దృఢమైన నిశ్చయంతో ఉన్నారు అందరు. కాదు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చేతుల్ని డైరెక్ట్గా పెట్టే అంత క్యాపబిలిటీస్ లేవు, అంత ఇది జీల్ కూడా లేదు డైరెక్ట్గా వాళ్ళ హ్యాండ్స్ పెడదాం. కానీ ఇప్పుడు ఇండియా నేను హ్యాండ్ పెడుతున్నానంటే ప్రతి ఒక్కళ్ళు
వాళ్ళు వేరేవన్నీ పక్కన పెట్టుకుని దేశానికి సహాయం చేయడానికి రెడీ అయిపోయారు, సో ఇంక్లూడింగ్ అమెరికా. ఇప్పుడు ఓవరాల్ గా రెండు యుద్ధాలు అంటే రెండు దేశాల నేను మధ్య ఇది యుద్ధం ఎందుకు అనేది చెప్తున్నానంటే వాళ్ళకి నేవీలో కూడా వాళ్ళకేమి అంత ఓవర్ రైడింగ్ పవర్ లేదు. ఇంకోటి మలక్కా స్ట్రైట్స్ లో ఇండియన్ షిప్స్ ఉన్నాయి ప్రస్తుతం అన్నమాట. ఇండియా బేస్డ్ ఇట్ సెల్ఫ్ సౌత్ చైనా సీ, మలక్కా స్ట్రైట్, అండమాన్. వాళ్ళ ఇప్పుడు చంపటానికి మీకు తుపాకీలో ఒక్క బుల్లెట్ తోటి చంపగలరు, AK-47 తీసుకుని 100 బుల్లెట్స్ తోటి చంపగలరు మనిషిని. సో నా దగ్గర AK-47 ఉంది, నీ దగ్గర ఇది ఉంది, ఇద్దరము దాక్కుని చంపుకుందాం అన్నప్పుడు నా బుల్లెట్ వెళ్ళి మీకు పడిందంటే వెళ్ళిపోయినట్టే మీ AK-47 లేపే లోపల, రైట్? అబ్సల్యూట్లీ. అంటే ఇది యుద్ధం అన్నాక ఎన్ని నా దగ్గర ఎక్కువ ఉన్నాయి, నీ దగ్గర ఎక్కువ ఉన్నాయి అనేది ఏంటంటే సర్వనాశనం చేసుకున్నప్పుడు ఎవరు మిగులు ఉంటాము అంటానికి పనికొస్తాయి అది. సో ఇప్పుడు చెక్ మేట్ లాగా ఉంది. చెక్ మేట్ ఎందుకు ఉందంటే వాళ్ళ చెక్ మేట్ ఇంత ఉంది కదా. ఎందుకు నేను చెక్ మేట్ అంటున్నానంటే వాళ్ళ యొక్క స్ట్రాటజీని మనము భారతదేశం వాళ్ళు ఖచ్చితంగా ఓడిచ్చేసినట్టే లెక్క. వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అంటే ఇప్పుడు మరి దీన్ని ఈవెన్చువల్లీ వాళ్ళు ఇప్పుడు యుద్ధానికి వస్తారా లేకపోతే కాసేపు ఆగుతారా? నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు యుద్ధానికి రారు. ఎందుకంటే వాళ్ళు ఏదో కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చూసుకుంటుంది ఒకటే, ఇండియా ఏమైనా ఫేస్ సేవర్ ఇస్తుందా అని చూస్తున్నారు. ఇండియా ఏమో ఫేస్ సేవర్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఫేస్ సేవర్ ఇస్తే అసలు ఇప్పుడే తగ్గిపోయేవాళ్ళు. అంటే ఏదో ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళిపో ఆ లైన్ దగ్గరికి 1950 వాళ్ళే ఆఫర్ చేశారు. అసలు చాలా పెద్ద ఆఫర్ ఇచ్చారు వాళ్ళు. 1959 లైన్కి వెళ్ళిపోమన్నారు. 1959 లైన్ అంటే 1962లో యుద్ధం కాకముందు నెహ్రూ గారికి ఒక లైన్ చెప్పారు, ఈ లైన్ దాకా మాది అని. అప్పుడు నెహ్రూ ఏమన్నాడంటే నేను రాను, అది ఒప్పుకోను అన్నాడు. ఒప్పుకోను అన్నప్పుడు యుద్ధానికి రెడీ అవ్వాలి. యుద్ధానికి కూడా రెడీ అవ్వకుండా ఒప్పుకోకుండా నువ్వు ఉండేటప్పటికల్లా నీ సంగతి ఎట్లా ఉందా అని చెప్పి వాళ్ళు మొత్తం అక్షయ చిహ్న్ మొత్తం తీసేసుకున్నారు. సో ఆ లైన్ వరకు కూడా ఇచ్చారు. బట్ భారతదేశం ఆ లైన్ వరకు వెళ్ళిపోతామని అంటే అగ్రిమెంట్ అంటే ఓపెన్ గా చెప్పట్లేదు, దే ఆర్ ఆఫరింగ్ దట్ వన్. అది లోపల జరుగుతున్న దౌత్య సంబంధం. మన వాళ్ళు ఏమంటారంటే మాకు ఏ లైన్ అక్కర్లేదు, నీతో అసలు మాకు ఇదేం అక్కర్లేదు. ఓకే, నేను ఇప్పుడు హై లెవెల్లో ఉన్నాను, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ నేను కాల్చుకోగలను, నీ మీద నమ్మకం నాకు అసలు లేదు. ఎందుకంటే నువ్వు 1991 నుంచి ఇప్పటి వరకు ఏ అగ్రిమెంట్ రాస్తే అన్నిటినీ వంచేసావు. నేను ఎందుకు నమ్మాలి? నేను 1959 లైన్ అంటావు, నేను కొండలు దిగుతాను, దిగ్గానే వచ్చేస్తావు నువ్వు, నేను ఎందుకు నమ్మాలి? నువ్వు అంతటా నిన్ను నమ్మేటట్టు ఉండేది ఏదైనా మాకు కొత్త విషయం చెప్పు, పాత విషయాలు చెప్పు. పాత విషయాలు విని మాకు బోర్ కొట్టేసింది. నిన్ను నమ్మాలంటే ఏం చెయ్యాలి? నువ్వు కొత్త విషయం ఏదైనా చెప్పు. అది అక్కడ ఉంది స్టక్. సో లెట్ us say మనం ఈ సెక్షన్ లో కంక్లూడ్ చేయటం ఏంటంటే ఇది ఎటు కాదు, ప్రస్తుతానికి ఎటు కాదు, కానీ టైం వెళ్ళిపోతోంది. అక్టోబర్ 1 వచ్చిందంటే అక్కడ కోల్డ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చేయకుండానే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సిన వస్తుంది, లేదా డెస్పరేషన్లో ఏదో ఒకటి చేయొచ్చు. ఇప్పుడు ఏది జరగకుండా ఉండదు. అంత పెద్ద దేశం, వాళ్ళ దేశంలో లీడర్షిప్ అందరూ క్వశ్చన్ చేస్తారు ఏం చేసావు నువ్వు అని. అందుకని అది కూడా ఆలోచించుకోవాలి మీరు. వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చేస్తారో తెలియదు. యుద్ధమే చెయ్యాలి, నా లెక్కలో యుద్ధం చేసి ఓడిపోవాలి, నా లెక్కలో. చూద్దాం అది. ఇప్పుడు లాస్ట్ దాని తర్వాత సరే రాజ్నాథ్ సింగ్ గారిది అయింది. ఇప్పుడు కరెంట్ స్టేల్ మేట్ నడుస్తుంది. జయశంకర్ గారు ఎందుకు వెళ్ళారు? ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇది ఫైనల్ సెక్షన్, విల్ క్లోజ్ ఇట్. సరేనండి. జయశంకర్ గారి విజిట్ ఎందుకు, మన భారత విదేశాంగ మంత్రి గారిది, అది దాని రిజల్ట్ ఏంటి, దాని గురించి మాట్లాడదాం. శ్రోతలకి మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, సెప్టెంబర్ 11, 2020 షో. బ్రేక్ తర్వాత కలుద్దాం. హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి నానులే ప్రియా
కనుగొన్నానులే ప్రియ. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు. ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidpati from Washington DC. Stay tuned all the time to Mind Media, and గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్. Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముపాల. సెప్టెంబర్ 11, 2020 షో. రమణ గారు, లాస్ట్ టాపిక్ ఈరోజు. సో రాజ్నాథ్ సింగ్ గారి దౌత్యం టాక్స్ పోయినాయి. మన వాళ్ళు భారత సైన్యం 30 వరకు ఉన్న కొండల్ని పట్టుకుని కూర్చుంది. చైనా వాళ్ళు ఇప్పుడు ఇటు అటు కాని పరిస్థితిలో ఉన్నారు. చేస్తే పెద్ద యుద్ధం చేయాలి, లేకపోతే ఊరికే అట కూర్చోవాలి. మరి విదేశాంగ మంత్రి గారు రష్యాకి వెళ్ళేసి, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, ఆయన కూడా రష్యాలో అంటే ఒక మీడియేటర్ అనుకోండి పెట్టుకొని, చైనా ఫారిన్ మినిస్టర్, ఆయన పేరు వాంగ్ యీ, అతనితో కలిసి చాలా, ఇంకా ఇప్పుడు కొంచెం పరిస్థితి హాట్ గా ఉంది కదా. అవును, అంటే ఇది ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు స్కోలా కాదనుకుంటా, ఇది స్కోనే, ఇది కూడా పార్ట్ ఆఫ్ స్కోనేనా? ఫస్ట్ ఆయన వెళ్ళింది ఏమిటంటే స్కో డిఫెన్స్ మినిస్టర్ సమిట్ కి ఆయన వెళ్ళారు. అదే స్కో ఫారెన్ మినిస్టర్ సమిట్ కి ఈయన వెళ్ళారు అన్నమాట. ఓకే, ఒకటి మీరు మర్చిపోయారు అందరూ, కానీ నేను చెప్తున్నాను. రాజ్నాథ్ సింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు ఇరాన్ తోటి మాట్లాడి వచ్చారు. ఈయన ఏం చేశారు, వెళ్తూ ఇరాన్ తోటి మాట్లాడి అక్కడి నుంచి మాస్కో వెళ్ళారు. ఇరాన్ ఎందుకు వచ్చింది ఇక్కడ మధ్యలో? ఇరాన్ కూడా వీళ్ళు ఇరాన్ తోటి కూడా డీల్ చేస్తున్నారు, చైనాకి హెల్ప్ చెయ్యొద్దు అని. అంటే చైనాకి ఇరాన్కి ఏంటి లింక్? ఇప్పుడు మన శ్రోతలకి ఇట్లాంటివి రిలేషన్స్, మన షో విన్నదే ఇలాంటి వాటి కోసం. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే, ఇప్పుడు చైనాకి అన్ని చోట్ల అష్టదిగ్బంధనం జరిగిపోయింది. పసిఫిక్ ఓషన్ నుంచి అరేబియన్ సీ వరకు. ఆ అరేబియన్ సీలో కొద్దో గొప్ప అవకాశం ఉండి, పాకిస్తాన్ అయితే మటుకు పాకిస్తాన్కి అసలు క్యాపబిలిటీ లేవు, అందుకని పాకిస్తాన్ వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు. వాళ్ళు ఏంటంటే ఆ ఇరాన్కి అమెరికాకి పడట్లేదు కాబట్టి చైనా ఇరాన్ని ఉపయోగించుకుని అరేబియన్ సీలో కొంచెం వాళ్ళ నేవీకి వాటికి ప్లేస్ చూసుకోవడం కోసం ట్రై చేస్తుంది అనమాట. సో అందుకని మన వాళ్ళు వెళ్ళి మాట్లాడారు అనమాట. ఇవన్నీ ఏం మాట్లాడారు అనేది చెప్పరు, కానీ బేసికలీ ప్రతి దేశాన్ని చైనా నుంచి పక్కకి లాక్కొచ్చి చైనాని ఐసోలేట్ చేసేస్తున్నారండి. ఇవాళ రోజున చైనాకి ఫ్రెండ్స్ లేరు. చైనా ఫ్రెండ్ ఎవరు, నిజంగా ఇండియాకి అగేన్స్ట్ గా గొడవల్లో హెల్ప్ చేయగలిగే ఫ్రెండ్ ఎవరు అని నెంబర్స్ లెక్కేస్తే రష్యా అస్సలు హెల్ప్ చేయట్లేదు. ఎందుకు? రష్యా ఏమంటుందంటే నేను ఐఎమ్ న్యూట్రల్ అంటోంది. న్యూట్రల్లో కూడా అది వ్యంగ్యమైన న్యూట్రల్ అన్నమాట. వాళ్ళకి S-400s ఇచ్చి దానికి కావాల్సిన మిజైల్స్ ఇవ్వకుండా ఉండటం, ఇలాంటివి అనమాట. సో దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ బిట్వీన్. వాళ్ళకి కూడా ఏంటంటే ఇట్స్ వెరీ సెన్సిటివ్. ఇండియాకి అగేన్స్ట్గా వెళ్ళారనుకోండి, ఇండియా ఏం చేస్తుంది, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్లో ఇప్పుడు కాంపిటీషన్ ఉంది ఇండస్ట్రీలో. ఫ్రాన్స్, అమెరికా, ఇంగ్లాండ్ అందరూ ఇండియాకి అమ్మాలని ట్రై చేస్తున్నారు. రష్యా కూడా వన్ ఆఫ్ ద అమ్మాలని ట్రై చేస్తున్న కంట్రీ. ఇప్పుడు ఇండియా తోటి ఎప్పటి నుంచో ఉన్న రిలేషన్షిప్స్ అన్ని పోగొట్టుకుని నేను ఇండియాకి అగేన్స్ట్ చైనాకి ఫర్ వెళ్తున్నా నేను ఎందుకంటుంది. అసలు ఏమొస్తుంది రష్యాకి?
రష్యాకి కూడా లోపల లోపల ఇంట్రెస్ట్ లేదు చైనాకి హెల్ప్ చేసే ఇంట్రెస్ట్. ఎందుకంటే చైనా వాళ్ళు ఏమంటారంటే రష్యాలో ఉండే ల్యాండ్ కూడా ఇట్లానే బార్డర్, ఆ బార్డర్ నాదే, ఈ ఐలాండ్ నాదే అంటున్నారు మన మధ్య కూడా. చుట్టూరా ఉండే ప్రతి ఒక్కళ్ళు నీ దగ్గర ఉండే ల్యాండ్ నాదే, ఆ భూభాగం నాదే, ఇది నీదే కాదు నాదే, ఇట్లా మొదలెడుతున్నారు వాళ్ళు. అందుకని ఎవరికి కొంతమంది పైకి డైరెక్ట్గా చైనాకి యాంటీగా ఉంటున్నారు, కొంతమంది న్యూట్రల్గా ఉన్నట్టు చూపించి. రష్యా ఇప్పుడు ప్రస్తుతానికి న్యూట్రల్ ఉంది, అఫీషియల్లీ న్యూట్రల్, కానీ వాళ్ళు ఎక్కువగా మొగ్గు ఇండియా వైపే ఉన్నారు వాళ్ళు కూడా. ఓకే ఓకే, అఫీషియల్ గా ఉన్నారు కానీ ఓకే మొగ్గు ఇండియా వైపు చేస్తున్నారు. ఆల్రైట్. ఇప్పుడు జయశంకర్ గారు ఏం అది మాట్లాడారు? చాలా ఇంపార్టెంట్. జయశంకర్ గారు ఎవరు? ఆయన హీ సన్ ఆఫ్ ఎన్ ఇల్లుస్ట్రస్ డాడ్. ఆయన సుబ్రహ్మణ్యం నాన్నగారు చాలా, ఆయన సుబ్రహ్మణ్యం గారిని ఏమంటారు? భీష్మ పితామ ఆఫ్ భారతీయ స్ట్రాటజిక్ అఫైర్స్, అర్థశాస్త్రం. ఆయనకి నిక్ నేమ్ కూడా ఉండేది బాంబ్ మ్యాన్ అని. అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేటప్పుడు కానీ, స్ట్రాటజీ కానీ ఇండియాలో ఎవరైనా ఆయన అడిగిన వెళ్ళాలి. ఇప్పుడు లేరు, ఆయన పోయారు ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఆయన కొడుకు ఈయన పుస్తకం కూడా రాశాడు అనమాట ఆల్రెడీ. వెరీ నాలెడ్జ్డ్ పర్సన్ ఈయన. హీఈస్ నాట్, ఆయన ఏమంటారంటే ఆయన దౌత్యమే కానీ వెరీ అగ్రెసివ్ పర్సన్. అంటే అగ్రెసివ్ అంటే ఇండియాని ఇండిపెండెంట్గా పైకి తీసుకెళ్లే టైప్ ఆఫ్ అగ్రెసివ్. ఇండియా ఎప్పుడు కూడా ఇండియన్ ఫారెన్ అఫైర్స్లో ఇండియా ఒకటి ఉంది, ఏ పార్టీ రూల్ చేసినా మధ్య మధ్యలో కొంత డీవియేషన్ జరిగినా ఇండియాని ఇండిపెండెంట్గా ఉంచారు ఎప్పుడు కూడా. ఏ పేరైనా పెట్టండి, ఇది అమెరికన్ బ్లాక్లోకి వెళ్ళిపోయి, లేకపోతే రష్యా పప్పెట్టు, అమెరికా పప్పెట్లు, ఇట్లా పప్పెట్ల కింద మార్చకుండా దేశాన్ని అనేక కష్టాలు పడి ఇండిపెండెంట్గా ఉంచారు. అలా ఇండిపెండెంట్గా ఫారెన్ అఫైర్స్ ఉంచడంలో ఒక స్టెప్ ఎక్స్ట్రా అనమాట జయశంకర్ అనమాట. ఇప్పుడు అమెరికా కనుక యు ఆర్ విత్ మీ ఆర్ విత్ హిమ్ అంటే, ఇండియా వాళ్ళు ఏమన్నారంటే ఐఎమ్ నాట్ విత్ ఎనీ వన్, ఐఎమ్ విత్ మీ అన్నారు. ఐఎమ్ డూయింగ్ ఇండియా వే అన్నాడు. అది జయశంకర్ యొక్క స్పెషాలిటీ అనమాట. సో ఎనీవే ఆయన గురించి అవును, అంటే బ్యాక్గ్రౌండ్ అది ఆయన ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఉంది, మీరు రాజ్నాథ్ సింగ్ ది మీటింగ్ కంటే కూడా ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ ఉన్నారే, వాంగ్ యీ అంటే ఏం లేదు, హీఈస్ నథింగ్ బట్ షీకి క్లోజెస్ట్ ఫ్రెండ్ కింద లెక్క అనమాట. ఎంత క్లోజెస్ట్ అంటే, ఇప్పుడు మోడీ గారు ఉన్నారనుకో, ఎవరైనా మోడీ అండ్ అమిత్ షా మధ్య కొట్లాట్లు ఉంటే వాళ్ళిద్దరికి పడట్లేదను, లేకపోతే ఈయన ఫ్యాక్షన్ ఆయన ఫ్యాక్షన్ అని మాట్లాడుకోం మనం. ఎందుకు మాట్లాడుకోరంటే వాళ్ళిద్దరు ఒకటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అనమాట. అలానే ఈ వాంగ్ యీ కూడా అలానే ఒకట్లే. ఇంకోటి కూడా ఉంది ఒక బ్యాక్గ్రౌండ్. ఈ వాంగ్ యీ ఇది ఫారెన్ మినిస్టర్, కానీ కూడా ఈ గొడవలు అయినప్పుడు, ఈ క్రైసిస్కి చైనాకి చాలా దెబ్బలు తగిలాయి కాబట్టి ఇండియా చేతిలో ఫ్రంట్ లైన్కి వెళ్ళి వాళ్ళ సోల్జర్స్ని కలిసిన ఏకైక ఫారెన్ మినిస్టర్ టిబెట్లో వాంగ్ యీ అనమాట. సో అది బ్యాక్గ్రౌండ్ ఇది. సో వాంగ్ యీ తోటి మాట్లాడటం అంటే యాజ్ గుడ్ యాజ్ షీ తోటి మాట్లాడినట్టే. ఓకే, అది అన్నమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్లో జయశంకర్ వెళ్ళినప్పుడు అకార్డింగ్ టు న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే వాళ్ళిద్దరి మధ్య మీటింగ్ చాలా చాలా హీటెడ్గా జరిగిందట. అది చాలా హీటెడ్ అన్నమాట. అది ఏం జరిగింది అని అడిగితే నేను స్పెక్యులేట్ చేసి చెప్పగలను తప్పితే నిజం ఎవడు బయటకు చెప్పడు. నా లెక్కలో, నా స్పెక్యులేషన్ ప్రకారం అయితే ఏమంటారంటే, ఏమనుకుంటున్నావు, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్నిటి కొడిపారేస్తాం మిమ్మల్ని అని చెప్పుంటాడు జయశంకర్కి. జయశంకర్ ఏమని ఉంటారు, సరే చూద్దాంలే అని చెప్పుంటాడు ఈయన కూడా. అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒకటి మరి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అంటే, మీరు ఇప్పుడు మాట్లాడారు, ఇది మనం షో కంక్లూడ్ ముందు ఒక స్టేట్మెంట్ చెప్పారు, ఇండియా అండ్ చైనా ప్లెడ్జ్ టు డీఎస్కలేట్ టెన్షన్స్ అని. అవును, డీఎస్కలేట్ అనే అంటాం కదా, మేము కొట్టుకుంటామని చెప్పం కదా. బయటకు వచ్చి మేము ఇద్దరు ఇంకా మాట్లాడుకోం, కొట్టుకుంటాం, వాడి జుట్టు నేను పీక్కుంటా అని చెప్పరు కదా. ఇన్ ద ఎండ్ ఏమంటారంటే, లెట్ us ట్రై నాట్ టు గెట్ టు ఏ క్రైసిస్ స్టేజ్ అని అనుకుంటారు. లెట్స్ వర్క్ ఇట్ అవుట్. ఏమంటారంటే ఏమీ అవ్వలేదనుకో అసలు, లెట్స్ వర్క్ ఇట్ అవుట్ అంటారు. అది జరిగిందంతే. యాక్చువల్లీ ఏమీ అవ్వలేదు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ బాటమ్ లైన్ ఏమందంటే, ఆయన చెప్పిన బాటమ్ లైను, ఇండియా చైనా రిలేషన్షిప్ విల్ సఫర్ ఇఫ్ దేర్ ఈజ్ నో పీస్ ఆన్ ద బార్డర్
అని ఒక స్టేట్. అవును, నిజమే కాదు, ఇండియా చైనా రిలేషన్షిప్ తింటుంది కూడాను, బార్డర్లో పీస్ లేకపోతే. అది ఈ ఇంకా ఇంపార్టెంట్ లైన్ ఆయన ఏమన్నాడో చెప్తాను. రూట్ కాజ్, ఈ కరెంట్ క్రైసిస్ కి రూట్ కాజ్ మొత్తం చైనాలోనే ఉంది. ఇదంతా చైనా చేసిన పనే, ఇందులో ఇండియా హ్యాండ్ లేదు. ఎందుకని? అగ్రిమెంట్స్ అన్నిటినీ బ్రేక్ చేసి ఏప్రిల్ మేలో ల్యాండ్ని భూ కబ్జా చేయడానికి వచ్చారు. పొజిషన్స్, డిప్లాయ్మెంట్స్ అన్నీ చేశారు. ఎందుకు చేయాలి అసలు మీరు? అసలు డిప్లాయ్మెంట్ ఎందుకు చేయాలి అసలు మీరు? ఈవెన్ స్కో మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పనా? స్కో మీటింగ్లో అన్నది ఏంటంటే, బార్డర్ అసలు మొదట్లో పెట్టినప్పుడే కంట్రీలు అన్నీ మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, ఇవన్నీ బార్డర్స్లో ఎక్కువ ఆర్మీని పెట్టి డిప్లాయ్ చేసుకుని టెన్షన్లు పెంచుకోకూడదు అని పెట్టుకున్నారు అసలు ఈ గ్రూప్ కూడా. ఆ గ్రూప్ మీటింగ్లో కాంటెక్స్ట్ ప్రకారం కూడా చెప్పింది ఏంటంటే, అసలు ఎందుకు నువ్వు డిప్లాయ్ చేసావు ఏప్రిల్ మేలో, వై? సో దీని రూట్ కాజ్ అనేది నీ చేతుల్లోనే ఉంది. సో నువ్వే కారకుడివి, ఇంకెందుకు అసలు మీటింగ్లో నువ్వేం చేస్తావు చెప్పు. అసలు బాటమ్ లైన్, బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్, అది ఆయన చెప్పింది అనమాట. బేసికల్లీ నువ్వే చేశావు, అది కాబట్టి నువ్వు బ్యాక్ డౌన్ కావాలి. కానీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు చూస్తే ఏంటంటే, దెర్ ఇస్ నో బ్యాకింగ్ డౌన్. బ్యాకింగ్ డౌన్ అంటే వాళ్ళకి ఏంటంటే ఈగో అడ్డం వస్తుంది. ఇక్కడ స్టేట్మెంట్షిప్ లేదు అసలు. మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ డెస్పాటిక్ లీడర్స్ ఉండే కంట్రీస్ ఉంటాయి, హిట్లర్ అవనివ్వండి, లేకపోతేనేమో మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పాకిస్తాన్లో ఉండే జనరల్స్ రన్ చేసే కంట్రీలు, లేకపోతే పాత కమ్యూనిస్ట్ కంట్రీలు, ఈ చెత్త కమ్యూనిస్ట్ మోక కంట్రీల్లో ఏముంటుందంటే, వాళ్ళ అహంతో రన్ చేస్తారు. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్షిప్ అనే కాన్సెప్ట్ ఉండదు అన్నమాట. అది సో అందుకని ఏమవుతుందంటే, వాళ్ళ అహం అడ్డొస్తుంది. వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, నువ్వు ఓడిపోయావని చెప్పి దించేస్తారు వేరే వాళ్ళు. ఒకరిని తీసి ఇంకోటి రావటం కదా అక్కడ. డెమోక్రసీ అనేది లేకపోతే ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు. ఇప్పుడు చెక్మేట్ అయి ఉంది, షీ ఈజ్ నాట్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. వాళ్ళు ఏం చేస్తారనే చూడాలి. ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, జయశంకర్ అంతకు ముందంతా మాట్లాడింది గో బ్యాక్ టు యువర్ మే జూన్ పొజిషన్స్ అంటున్నారు. ఇప్పుడు అసలు అడగటం కూడా మానేశారు మన వాళ్ళు. నువ్వు ఎట్లాగూ వెళ్ళావు, నువ్వు ఎట్లాగూ యుద్ధం చేసావు, డిప్లాయ్మెంట్స్ చేసావు, సోల్జర్స్ చచ్చిపోయేంత మటుకు వెళ్ళేటట్టు చేసావు, ఆ క్లబ్స్ అవన్నీ వేసుకుని వచ్చి కొట్టడం, బార్బుడ్ వైర్లతో ఇలాంటి పనులు చేసావు. ఇంకా నువ్వు మేకి వెళ్తావో జూన్కి వెళ్తావో నాకేంటి అసలు. నేను ఎట్లాగో నాకు కావాల్సిన పీక్స్లో నేను కూర్చుని నన్ను ఏం చేసుకుంటా చేసుకో. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. యూ ఐదర్ డీఎస్కలేట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ వార్, వీఆర్ ప్రిపేర్ టు డూ ఏ వార్. సో మీ యుద్ధానికి రెడీనే. సో రెండో పార్ట్ నాకు నచ్చింది. అంటే ఏంటంటే, ఇంతకు ముందులా కాకుండా మీరు రెడీయా అంటే ఎస్, మేము కూడా యుద్ధానికి రెడీ అని, అంతే కదా? అంతే, పైకి అనం అంతే, యుద్ధానికి రెడీ అని. రాజు గారి పెద్ద భార్య చాలా మంచిది అంటే అర్థం ఏంటి? రెండో భార్య ఏమిటని చెప్పము. రెండో భార్య మంచిది కాదు అని రాసేటప్పుడు కథల్లో రాజుగారి పెద్ద భార్య చాలా మంచిదండి అని రాస్తారు. బాగా చెప్పారు ఇది. ఓకే, సో ఓవరాల్ ఏంటంటే మంచి ఘాటైన ఫీడ్బ్యాక్ పోయింది. మనము గతంలో అనుకున్నట్టే మళ్ళీ వచ్చే వారం కూడా ఇదే షో అనుకున్నాము. ఇప్పుడు నాకు చూడబోతే ఇది తెగేటట్టు కనపడలేదు. జయశంకర్ గారి గురించే మనం ఒక షో పెట్టుకోవచ్చు. అసలు ఆయన పుస్తకం బయటకు వచ్చింది అన్నమాట, అమెజాన్ లో దొరుకుతుంది త్వరలో. హీ హ్యాస్ ఎ డాక్ట్రిన్. యాక్చువల్లీ ఒక వర్డ్ చెప్పాలి మీకు బిఫోర్ వి క్లోజ్. మనం కొత్త డాక్ట్రిన్ పేరు వచ్చేసింది. దాని పేరు ఏంటంటే రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ బార్డర్. ఆ డాక్ట్రిన్ పేరు ఏమంటున్నారంటే, ఇండియా వాళ్ళు మాట్లాడితే ఎస్ దేర్ ఆర్ సమ్ రీఅడ్జస్ట్మెంట్స్ హ్యాపెనింగ్ అంటోంది ఇండియా. వాళ్ళకి మళ్ళీ ఈ ల్యాండ్ నాది, ఆ దేశం ఆ స్టేట్ అంతా నాదే, నేను అరుణాచల్ ప్రదేశ్ నాది, భూటాన్ నాది, సిక్కిం నాది, లడక్ నాది అనకుండా మేము కూడా రీఅడ్జస్ట్మెంట్స్ చేస్తున్నాం అంటున్నారు. రీఅడ్జస్ట్మెంట్ చేస్తున్నాం అన్నప్పుడల్లా కూడా ఫస్ట్ ఏమో బ్లాక్ టాప్, హెల్మెట్ టాప్ ఇవన్నీ ఆక్యుపై చేశారు. ఇంకోసారి రీఅడ్జస్ట్మెంట్, ఇంకో రోజు ఇవాళ ఇంకొంచెం రీఅడ్జస్ట్మెంట్ చేసామన్నారు. ఆ రోజు ఆ ప్యాంచాంగ్ షోలో 4 ఫింగర్ 4 మీదకి వెళ్ళిపోయారు. ఇవాళ మళ్ళీ కొంచెం రీఅడ్జస్ట్మెంట్ చేసాం. మాకు ఫింగర్ 6 and 5 కూడా మా ఫైరింగ్ రేంజ్ వచ్చాయి. ఓకే, ఈ రీఅడ్జస్ట్మెంట్స్ వాళ్ళందరూనేమో సలామీ స్లైసింగ్, ఈ భూమి నాది, ఆ భూమి నాది. ఈ భూ కబ్జాకి మనం పెట్టిన పేరు ఏంటంటే రీఅడ్జస్ట్మెంట్స్. ఆ రీఅడ్జస్ట్మెంట్ డాక్ట్రైన్ గురించి జయశంకర్ గారు తన బుక్ లో రాసుకున్నాడు. ఎట్లా అన్నది విల్ డూ దట్ మనం వచ్చే వారం అట్లా దాని గురించి చాలా అసలు రీఅడ్జస్ట్మెంట్ డాక్ట్రిన్ అనేది ఉందే. ఇది
అది చాలా అమేజింగ్ అండి. లాస్ట్ 2 రోజుల్లో బయటకు వచ్చింది. ప్రతి నిమిషానికి ఒకసారి పొద్దునే వచ్చేసి ఇండియాలో వీఆర్ డూయింగ్ సమ్ రీఅడ్జస్ట్మెంట్స్ అని మొదలెడుతున్నారు. రీఅడ్జస్ట్మెంట్ అంటే అవతల సైడ్కి వెళ్ళిపోయి బార్డర్ని మారొచ్చటమే ఇది. వండర్ఫుల్ అండి. ధన్యవాదాలు రమణ గారు. వచ్చే వారం మళ్ళీ మంచిదండి. చూద్దాము. సో మొత్తానికి ఈ దౌత్యము ఇది దేశము 2 దేశాలు ఒక మాదిరిగా అంటే ఏమంటారు దాన్ని అగ్రెసివ్ కాకుండా ముఖ్యంగా చైనా దాన్ని పక్కన పెట్టేసి ఉంటే బాగుంటది. బట్ చూద్దాం వచ్చే వారం మళ్ళీ మరికొన్ని కొత్త విషయాలు అప్పటికి దీని గురించి మాట్లాడదాము. Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.